ఉల్లిగడ్డకు సంబంధించి ఒక వాస్తవ సంఘటనను మీకు ఈ వీడియోలో చెప్పాలని అనుకుంటున్నాను. ఉల్లి చేసిన మేలు తల్లి చేయదు అని ఒక శాస్త్రం వస్తుంది, కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతవరకు వాస్తవము అనేది మీరు వెతుక్కోండి. నాకు ఒక మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడు అమెరికాలో ఉంటాడు. మిత్రుడి ఫోటో ఇక్కడ మీరు చూడవచ్చు. అతనికి ఒక బాబు ఉన్నాడు. ఆ బాబుకి కొంత ఆరోగ్య సమస్య ఉందట. ఆటిజం అంటాం కదా, కొంచెం కోపం ఎక్కువ. ఏదైనా కోపం వస్తే వస్తువులను ఇసిరేస్తాడు. యాదృచ్ఛికంగానో భగవత్ సంకల్పంగానో హరికృష్ణ ఇస్కాన్ కి కనెక్ట్ అయ్యాడు. మన ఇస్కాన్ లో ఏం చెప్తాం? ఉల్లిగడ్డ ఎల్లిపాయ తింటే మంచిది కాదు శాస్త్ర ప్రకారం చెప్తాం. భక్తి భావంలో ఉల్లిగడ్డ ఎల్లిపాయను కుటుంబం మొత్తం కూడా వదిలేశారు. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వదిలేయాలి. 3 నెలల్లో వాళ్ళు చూసిన అత్యద్భుతం ఏమిటి అంటే, నాకు చెప్తారు 90% కోపం వాళ్ళ బాబుకి తగ్గిపోయిందట. వాళ్ళందరూ ఆశ్చర్యపోవడం వంతైంది. భక్తితో చేసిన కార్యక్రమానికి ఆరోగ్యం తోడైంది. అంటే మన భక్తిలో మన పూర్వీకులు ఋషులు ప్రతిదీ కూడా ఆరోగ్యం, గుణం, ఎలా మనసు ప్రశాంతంగా ఉండాలి అనే ప్రాతిపదిక మీద సమస్తము ఇచ్చేశారు. అదే వేదం, అదే భగవంతుడు. ప్రామాణికమైన వాటి నుండి విందాం. మనకు ఇష్టమైన రీతిలో మనకు నచ్చింది కాబట్టి మనకు నచ్చే విధంగా చెప్పిన వారిని ఫాలో అవ్వడం కంటే విచక్షణతో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. హరే కృష్ణ.